హలో అండ్ వెల్కమ్ టు రాథోడ్ సైన్స్ అకాడమీ. సో ఈరోజు మనం ఈ క్లాస్లో 6th సెప్టెంబర్ 2024లో వచ్చిన కరెంట్ అఫైర్స్లో చూద్దాం. సో యాక్చువల్లీ నేను ఇక్కడ అరౌండ్ 10 to 12 ఆర్టికల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్గా అనిపిస్తున్నాయి ఈరోజు మన పేపర్లో. సో అవన్నీ క్లియర్గా ఈ క్లాస్లో చూద్దాం. సో ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి ఏంటి అంటే మోదీ సీక్స్ టు స్క్రిప్ట్ సింగపూర్ లైక్ సక్సెస్ స్టోరీస్ యాజ్ ఇండియా ఇంగ్స్ ఎంఓయూస్. సో మనందరికీ తెలుసు మన ప్రైమ్ మినిస్టర్ విజిట్లో ఉన్నారు వేరే కంట్రీస్తో అని. సో నిన్న మనం క్లాస్లో ఇండియా బ్రునాయికి సంబంధించిన రిలేషన్స్ చూసాం కదా. సో ఈరోజు ఏంటి అంటే ఇండియా సింగపూర్ మధ్య రిలేషన్స్ అనేది న్యూస్లో ఉంది కాబట్టి కంపల్సరీ మనకి సింగపూర్ ఎందుకు ఇంపార్టెంట్, అదే కాకుండా ఈ ఆర్టికల్లో ఏంటంటే ఇండియా అండ్ సింగపూర్ మధ్య 4 అగ్రిమెంట్స్ సైన్ చేశారని చెప్పారు కాబట్టి ఆ 4 అగ్రిమెంట్స్ ఏంటి, అసలు ఎందులో చేశారు, దానివల్ల మనకి ఉపయోగాలు ఏంటి, సో అవన్నీ చూసుకోవాలన్నమాట. సో ఇక్కడ మీరు కంటెక్స్ట్ చూసినట్లయితే మన ప్రైమ్ మినిస్టర్ ఒక స్టేట్మెంట్ అయితే చేయడం జరిగింది. ఏంటి అంటే సింగపూర్ ఎలా సక్సెస్లో వచ్చిందో సో అదే సక్సెస్ మన ఇండియాలో కూడా తీసుకురావాలి, అందుకే మేము ఎంఓయూస్ చేసుకుంటున్నాము అని చెప్పడం జరిగిందనమాట. సో ఇక్కడ మీరు క్లియర్గా చూసినట్లయితే అసలు సింగపూర్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఇండియా ఒక ఫారిన్ పాలసీని తీసుకొచ్చింది కదా, అదేంటంటే యాక్ట్ ఈస్ట్ పాలసీ. ఆ యాక్ట్ ఈస్ట్ పాలసీలో సింగపూర్ చాలా ఇంపార్టెంట్ రోల్ అనేది ప్లే చేస్తుంది అనమాట. సో ఇక్కడ మీరు క్లియర్ కట్గా కొన్ని డీటెయిల్స్ అనేది చూసుకున్నట్లయితే ఈ ఈ యొక్క అగ్రిమెంట్స్ మనం ఏంటంటే మనం అంబిషన్స్ రెప్లికేట్ చేస్తున్నట్టు మనకు క్లియర్గా అనిపిస్తుంది. ఎస్పెషల్లీ ఇండియా అనేది ఎకనామిక్ డెవలప్మెంట్ వైపు చూస్తుంది, అలాగే ఏంటి అంటే హై గ్రోత్ మోడల్స్ మీద ఫోకస్ చేస్తుంది అని క్లియర్గా తెలుస్తుంది. అదే కాకుండా ఒక ఇంపార్టెంట్ మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఇండియా అండ్ సింగపూర్ మధ్యలో దేంట్లో అంటే సెమీ కండక్టర్ కోఆపరేషన్ మీద అనమాట. ఎందుకంటే సెమీ కండక్టర్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మన యొక్క టెక్నాలజీ డెవలప్ చేసుకోవడానికి, అలాగే గ్లోబల్ సప్లై చైన్స్లో కూడా ఇండియా పొజిషన్ ఇంప్రూవ్ అవ్వడానికి. అండ్ అదే కాకుండా మీరు కల్చర్ పరంగా చూసుకున్నట్లయితే కూడా సో మనం కల్చర్ డిప్లొమసీ మీద ఫోకస్ చేస్తున్నాము, అలాగే మనం షేర్డ్ హెరిటేజ్ మన ఇండియా అండ్ సింగపూర్కి మధ్యలో కూడా షేర్డ్ హెరిటేజ్ ఉంది అని మనం అర్థమవుతుంది. అదే కాకుండా ఇండియా అనేది ఇండియన్ ఒరిజిన్ పాపులేషన్ సింగపూర్లో ఎవరు ఉన్నారు, సో వాళ్ళ డయాస్పోరా అంటున్నాము. సో ఇండియన్ డయాస్పోరాని కూడా మనం ఇంప్రూవ్ చేయాలి. సో ఇలా బైలాటరల్ రిలేషన్స్ ఉన్నప్పుడు మనం వాటికి చాలా మంచి రోల్ అయితే ప్లే చేయడం జరుగుతుంది, అలాగే కల్చర్ కనెక్షన్స్ని కూడా పెంచుకోవడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మన డిఫెన్స్ మీద అలాగే రీజనల్ స్టెబిలిటీ మీద కూడా మనకి డిస్కషన్స్ అనేవి జరగడం జరిగింది. దానివల్ల ఏంటి అంటే సౌత్ ఈస్ట్ ఏషియాలో ఉన్న ఛాలెంజెస్ని కూడా అడ్రస్ చేయడానికి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. సో ఇక్కడ మీరు అగ్రిమెంట్స్ కనుక చూసుకున్నట్లయితే ఓకే, ఫస్ట్ మనం ఎక్కడుందో చూద్దాం. సింగపూర్ ఇక్కడ ఉంటుందండి, సింగపూర్ కొనాకి. సో పైన మలేషియా ఉంటుంది, ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ 2 పార్ట్స్ మలేషియానే. సో ఇక్కడ ఉండేది మన బ్రునై, ఇక్కడ కింద వానియో. సో ఇక్కడ వచ్చేసరికి మనకి ఇండోనేషియా ఉంది. ఓకే, ఇది ఇండోనేషియా, ఇక్కడ జావా సీ ఉంది. సో ఇక్కడ మనకి సింగపూర్ అసలు ఎందుకు ఇంపార్టెంట్ అని చూసుకున్నట్లయితే మనకి ఏషియాలో ఇండియా యొక్క ఇంపార్టెన్స్ పెంచడానికి మనకి సింగపూర్ చాలా అవసరం, అలాగే బ్రునాయి కూడా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే మన యొక్క రిలేషన్షిప్ అనేది దేని మీద ఆధారపడి ఉంది, మనకి మ్యూచువల్ రెస్పెక్ట్ మీద, ట్రస్ట్ మీద, అండ్ అలాగే మనం మంచి కోఆపరేషన్ అనేది చేసుకుంటున్నాము, అలాగే మనకు ఒక సాలిడ్ బేస్ అనేది మనం ప్రొవైడ్ చేసుకోవచ్చు అనమాట ఫ్యూచర్ డెవలప్మెంట్ కొరకు. అండ్ అదే కాకుండా మన ఇండియాకి లుక్ ఈస్ట్ పాలసీ, యాక్ట్ ఈస్ట్ పాలసీలో కూడా ప్రత్యేకంగా సెక్యూరిటీలో, కనెక్టివిటీలో, టెక్నాలజీలో, సస్టైనబిలిటీలో కూడా యూస్ అవ్వడం జరుగుతుంది. అండ్ ఇలా మనం ఎంగేజ్మెంట్ చేయడం వల్ల ఏంటంటే మనకి ఎకనామిక్ ఆపరేషన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది, అలాగే మ్యూచువల్ గ్రోత్, అలాగే ఫ్యూచర్ ఛాలెంజెస్ని కూడా మనం ట్యాకిల్ చేయడానికి యూస్ఫుల్గా ఉంటుంది. సో అసలు ఈ 4 అగ్రిమెంట్స్ ఏంటి అంటే ఫస్ట్ వచ్చి డిజిటల్ టెక్నాలజీ అనమాట. మరి ఈ డిజిటల్ టెక్నాలజీలో కూడా మనం ఫోకస్ చేసే ఏరియాస్ ఏంటి అంటే సైబర్ సెక్యూరిటీ, 5G, సూపర్ కంప్యూటింగ్, క్వాంటమ్ కంప్యూటింగ్, AI, అలాగే అప్స్కిల్లింగ్, రీస్కిల్లింగ్ మీద ఫోకస్ చేస్తున్నాము. అదే కాకుండా సెమీ కండక్టర్ ఈకోసిస్టమ్ మీద కూడా మనం ఫోకస్ అయితే చేస్తున్నాము. దాంట్లో ఏంటి అంటే క్లస్టర్ డెవలప్మెంట్ మీద, అలాగే టాలెంట్ కల్టివేషన్ మీద, అలాగే మనం ఇలా ఇన్వెస్ట్ చేసినట్లయితే మనం ఇన్వెస్ట్మెంట్ని కూడా అట్రాక్ట్ చేయడానికి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే హెల్త్లో కూడా ఇన్నోవేషన్ మీద, హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ మీద, హెల్త్ కేర్ మీద, ఫార్మస్యూటికల్ మీద కూడా మనం ప్రమోట్ చేయడానికి యూజ్ చేస్తున్నాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే స్కిల్ డెవలప్ మీద లాస్ట్ అగ్రిమెంట్ అనమాట. సో ఇక్కడ ఎడ్యుకేషన్ కోఆపరేషన్ మీద ఫోకస్ చేస్తున్నాము, అలాగే టెక్నికల్ వొకేషనల్ ట్రైనింగ్, దానివల్ల ఏంటి అంటే మనం ఏదైనా స్కిల్ డెవలప్మెంట్ ఇనిషియేటివ్స్లో కూడా మనకి చాలా బాగా యూజ్ అవుతుంది.
సో ఇదండి ఈ ఆర్టికల్. నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే జేకేపీసీ మేనిఫెస్టో ఓస్ టు రీస్టోర్ ఆర్టికల్ 370 అండ్ ఆర్టికల్ 35A అండ్ అలాగే స్టేట్ హుడ్ ని కూడా రీస్టోర్ చేయాలి అని అంటున్నారు కదా. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఈ ఆర్టికల్ ఏం చెప్తుంది అంటే మన కాన్స్టిట్యూషన్లో ఉన్న ఆర్టికల్ 370 గురించి అలాగే 35A ఆర్టికల్ గురించి అనమాట. సో దీని గురించి తెలుసుకోవాలి అంటే మీరు 2019 సంవత్సరంకి వెళ్ళాలి. ఎగ్జాక్ట్గా డేట్ చూసుకున్నట్లయితే ఆగస్ట్ 5వ తారీఖు 6వ తారీఖు. ఇప్పుడు ఏమైందంటే ఇక్కడ రివోకేషన్ అసలు ఈ ఆర్టికల్స్ని తీసేయడం జరిగిందనమాట. సో తీసేయడమే కాకుండా గవర్నమెంట్ అనేది జమ్మూ అండ్ కాశ్మీర్ రీఆర్గనైజేషన్ యాక్ట్ ఆఫ్ 2019 తీసుకురావడం జరిగింది. ఆ యాక్ట్ తీసుకురావడం వల్ల జమ్మూ అండ్ కాశ్మీర్ స్టేట్ని 2 యూనియన్ టెరిటరీస్గా డివైడ్ చేయడం జరిగింది. ఒకటి యూనియన్ టెరిటరీ ఆఫ్ లదాఖ్, ఇంకోటి వచ్చేసి యూనియన్ టెరిటరీ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్ అనమాట. సో ఇప్పుడు ఏంటి అంటే అక్కడ ఉన్న కొన్ని ఆర్గనైజేషన్స్ అనేవి ఈ 2019 సంవత్సరం కంటే ముందు ఎలా ఉందో దాన్ని మళ్ళీ తీసుకురావాలి అని వాళ్ళు గొడవ చేస్తున్నారు. అదే కాకుండా మళ్ళీ స్టేట్ హుడ్ని కూడా రీస్టోర్ చేయాలి, జమ్మూ అండ్ కాశ్మీర్కి స్టేట్ హుడ్ ఇవ్వాలి అని కూడా అక్కడ మేనిఫెస్టోలోనే తయారు చేశారనమాట. సో ఈ ఆర్టికల్ వచ్చేసి ఏంటి అంటే జమ్మూ అండ్ కాశ్మీర్లో కొన్ని ఆర్గనైజేషన్స్ లైక్ జమ్మూ అండ్ కాశ్మీర్ పీపుల్స్ కాన్ఫరెన్స్ అనేది ఒక మేనిఫెస్టో రిలీజ్ చేయడం జరిగింది. ఈ మేనిఫెస్టోలో ఏంటి అంటే ఆర్టికల్ 370 అలాగే ఆర్టికల్ 35Aని రీస్టోర్ చేయాలి, అలాగే జమ్మూ అండ్ కాశ్మీర్ యొక్క స్టేట్ హుడ్ని కూడా తిరిగి తీసుకురావాలని చెప్పడం జరిగిందనమాట. సో అలాగే ఏంటి అంటే ఈ 2019 కంటే ముందు ఎలాంటి కండిషన్స్ ఉన్నాయి, మళ్ళీ అలాంటి కండిషన్స్ని తీసుకురావాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే అక్కడ ఉన్న పొలిటికల్ ప్రిజనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని రిలీజ్ కూడా చేయాలి, అక్కడ పీస్ అనేది నెలకొల్పాలి అన్నట్టు చెప్పడం జరిగింది. సో ఇక్కడ మనకి ఇలాంటి దాంట్లో మనకి అసలు నేర్చుకోవాల్సింది ఏంటి అంటే రీస్టోరేషన్ చేస్తున్నాం. ఆర్టికల్ 370 ఆర్టికల్ 35A అంటే మనకి కల్చరల్గా అండ్ పొలిటికల్గా మనం ఆ ఏరియాని క్లెయిమ్ చేస్తున్నట్టు అనమాట. దానివల్ల ఏంటంటే హిస్టారికల్గా కాశ్మీరీస్కి ఎలాంటి ఐడెంటిటీ ఉందో లైక్ కల్చరల్గా కానీ రీజనల్గా కానీ దాన్ని మళ్ళీ వెనక్కి తీసుకురావాలి అనుకుంటున్నారు. అదే కాకుండా వాళ్ళు అక్కడ పొలిటికల్ ప్రిజనర్స్ మీద కూడా వాళ్ళు ఫోకస్ చేస్తున్నారు. అంటే మనకు అక్కడ డైలాగ్ అనేది కావాలి, అలాగే వాళ్ళకున్న బాధలు కానీ వాళ్ళకున్న గ్రీవెన్సెస్ని కానీ రిడ్రెసల్ చేయాల్సిన అవసరం ఎంతగానో ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే సోషల్ ఎకనామిక్ ఇంపాక్ట్ ఎలా ఉంటుంది అని కూడా చూసుకోవాలి. ఎస్పెషలీ మనం ఏంటంటే బ్లాక్ లిస్టింగ్ ఆఫ్ కాశ్మీరీస్ని తీసేయాలి, అక్కడ ఉన్న సోషల్ ఎకనామిక్ కండిషన్స్ని కూడా మనం ఇంప్రూవ్ చేయడానికి ట్రై చేయాలి, అలాగే ఎంప్లాయ్మెంట్ ఎడ్యుకేషన్ మీద కూడా ఇంప్రూవ్మెంట్స్ తీసుకురావాలని చెప్పడం జరిగింది. అండ్ అదే కాకుండా మీరు ఇక్కడ లీగల్ రిఫార్మ్స్ చూసినట్లయితే కంపల్సరీ మనకి ఇలా పబ్లిక్ సేఫ్టీ యాక్ట్ అనేది తీసుకురావడం జరిగింది. దానివల్ల పీపుల్ని అరెస్ట్ చేసి ప్రిజనర్స్గా పెట్టడం జరిగింది కాబట్టి సో అక్కడ ఏంటి అంటే ఆ యాక్ట్ని తీసేసి మళ్ళీ ఆ పొలిటికల్ ప్రిజనర్స్ని బయటికి తీసుకొచ్చి అక్కడ పీస్ వాళ్ళ యొక్క రైట్స్ని ఎంకరేజ్ చేయాలని చెప్తున్నారు. అండ్ అదే కాకుండా ఏంటి అంటే ఈ మిలిటెన్సీ వల్ల ఏంటంటే అక్కడ చాలా మందికి లాంగ్ టర్మ్లో చాలా ఇంపాక్ట్ జరిగింది, ఫ్యామిలీస్ మీద, వాళ్ళ యొక్క లైఫ్ మీద, ఎడ్యుకేషన్, లైవ్లీహుడ్, సో అవన్నిటిని మళ్ళీ బ్యాక్ స్టేజ్కి తీసుకురావాలని చెప్పడం జరిగింది. అండ్ ఈ ఆర్టికల్ వచ్చేసి ఏం చెప్తుంది అంటే అసలు వాళ్ళందరూ రీజనల్ స్టేబిలిటీని కోరుతున్నారు, దాన్ని ప్రొవైడ్ చేయడానికి మనం ట్రై చేయాలి అన్నట్టు ఈ ఆర్టికల్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మీరు ఫోకస్ చేయాల్సింది ఆర్టికల్ 370 అనమాట. ఆర్టికల్ 370 ఏంటి అంటే మన కాన్స్టిట్యూషన్ మనం తయారు చేసుకున్న తర్వాత 1949వ సంవత్సరంలో ఈ ఆర్టికల్ 370 అనేది యాడ్ చేశారు. అప్పుడు యాడ్ చేసినప్పుడు ఏంటంటే ఇది ఒక టెంపరీ ప్రొవిజన్ గానే పెట్టారు, పర్మనెంట్ అని చెప్పలేదు. సో ఇది ఏం చేస్తుంది అంటే అసలు జమ్మూ అండ్ కాశ్మీర్కి స్పెషల్ కేటగిరీ స్టేటస్ అనేది ఇస్తుంది అనమాట. అది ఏంటంటే అది ఇవ్వడం వల్ల జమ్మూ అండ్ కాశ్మీర్కి సెపరేట్గా కాన్స్టిట్యూషన్ ఉంది, సెపరేట్గా ఫ్లాగ్ డిజైన్ చేసుకున్నారు, అలాగే ఇండియన్ పార్లమెంట్ యొక్క పవర్ అనేది తగ్గిపోతుంది జమ్మూ అండ్ కాశ్మీర్లో. సో ఇది గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. అండ్ ఈ ఆర్టికల్ 35A ఏంటి అంటే ఇది ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ద్వారా 1954 సంవత్సరంలో ఇంట్రడ్యూస్ చేశారనమాట. సో ఇదేంటి అంటే జమ్మూ అండ్ కాశ్మీర్కి స్పెషల్ పవర్స్ అనేది ఇస్తుంది. ఏంటి అంటే అసలు ఆ ఏరియాలో ఉన్న రెసిడెంట్స్ ఎవరు, పర్మనెంట్ రెసిడెంట్స్ ఎవరు, వాళ్ళకి లభించే స్పెషల్ రైట్స్, ప్రివిలేజెస్ గురించి మాట్లాడేది మాత్రం ఆర్టికల్ 35A.
సో వాళ్ళకి ఏంటి అంటే వాళ్ళు అక్కడున్న ఏరియాస్లో ఉన్న పర్మనెంట్ రెసిడెంట్స్ ఎంప్లాయ్మెంట్కి వాళ్ళే అర్హులు. అదే కాకుండా అక్కడున్న ప్రాపర్టీ కొనుక్కోవడానికి వాళ్ళే అర్హులు, బయట వాళ్ళు కాదు. అండ్ ఈవెన్ స్కాలర్షిప్లు రావడానికి, ఎడ్యుకేషన్కి, ఓటింగ్ రైట్స్కి, సో అలా స్టేట్ గవర్నమెంట్స్ ఇచ్చే ఏవైనా సరే వాళ్ళు మాత్రమే అర్హులు అవుతారనమాట. ఈ ఆర్టికల్ చెప్పేది ఆర్టికల్ 35A. సో ఇప్పుడు ఇక్కడ మీరు ఇంకొక ఆర్టికల్ చూసుకున్నట్లయితే కేరళ అనేది సిటిజన్ సెంట్రిక్ రిఫార్మ్స్ను ఆ కేటగిరీలో సెంట్రల్ ఇచ్చే ర్యాంకింగ్లో టాప్ వచ్చిందనమాట. సో మీరు ఎప్పుడైనా సరే గవర్నెన్స్ ఆన్సర్స్ రాస్తున్నట్లయితే ఇంక్లూజివ్ గవర్నెన్స్ అని యాడ్ చేసుకుంటారు కదా, అలాగే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఇన్ స్టేట్స్ గురించి చూసుకున్నట్లయితే కూడా ఇది బిజినెస్ రిపోర్ట్లో కూడా టాప్ రావడం జరిగిందనమాట. సో ఈ ఆర్టికల్ని మీరు ఎగ్జాంపుల్గా ఆన్సర్స్లో యూజ్ చేసుకోవడానికి చాలా చాలా బాగుంటుంది కాబట్టి ఇక్కడ పెట్టాను. సో ఇక్కడ మీరు కంటెక్స్ట్ చూసుకున్నట్లయితే ఈ కేరళ అనేది కంట్రీలో లీడర్ అనమాట 2 కేటగిరీలలో. ఒకటి ఏంటంటే బిజినెస్ సెంట్రిక్ రిఫార్మ్స్ అండ్ నెక్స్ట్ వచ్చేసి 7 కేటగిరీస్ ఆఫ్ సిటిజన్ సెంట్రిక్ రిఫార్మ్స్. బిజినెస్ సెంట్రిక్లో కూడా అలాగే సిటిజన్ సెంట్రిక్లో కూడా ఈ కేరళ అనేది టాప్ వచ్చిందనమాట. ఓకే, సో ఎందుకు టాప్ వచ్చిందంటే అది లీడర్షిప్ రీఫార్మ్స్ అనేది తీసుకొచ్చింది అనమాట, ఎస్పెషల్లీ గవర్నెన్స్లో, సర్వీస్ డెలివరీలో. అందుకని మిగతా స్టేట్స్తో పోలిస్తే ఇది ముందంజలో ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే హై అప్రూవల్ రేటింగ్స్. సో అక్కడ ఫీడ్బ్యాక్ తీసుకుంటే అక్కడ ఉన్న పార్టిసిపెంట్స్ 95% వరకు ఈ కేరళ రిఫార్మ్స్ సపోర్ట్ చేయడం జరిగింది. అంటే వాళ్ళు హై లెవెల్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ చూపిస్తున్నారు కాబట్టి వాళ్ళకి ఏంటి అంటే ఎకనామిక్ యాక్టివిటీస్లో బిజినెస్ సెంట్రిక్ దాంట్లో ఫస్ట్ రావడం జరిగింది అని చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే వాళ్ళు తీసుకున్న రీఫార్మ్స్ ఏంటంటే సింగిల్ విండో సిస్టమ్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదైనా సరే బిజినెస్ పెట్టాలి అనుకుంటే మాకు క్లియరెన్స్ అవన్నీ కావాలి కదా, అవన్నీ ఒకటే విండో అంటే ఒక దగ్గర అప్లై చేసి సరిపోతుంది అనమాట. దాన్నే మనం సింగిల్ విండో సిస్టమ్ అని అంటున్నాం. ఈ సింగిల్ విండో సిస్టమ్ వల్ల యాక్సెసిబిలిటీ ఇంక్రీజ్ అవుతుంది, అలాగే ఎఫిషియన్సీ కూడా ఇంప్రూవ్ అవుతుంది. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే లోకల్ బాడీస్ మీద వాళ్ళు ఫోకస్ చేస్తున్నారు, అందుకని వాళ్ళు ఎఫెక్టివ్ లోకల్ గవర్నెన్స్ అనేది తీసుకురావడం జరిగింది. అండ్ ఎస్పెషల్లీ డీసెంట్రలైజ్గా వాళ్ళు పాలసీస్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళు ఎలాంటి రిజల్ట్స్ కోరుతున్నారో ఆ రిజల్ట్స్ అనేది ఇక్కడ వస్తున్నాయి అన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే వాళ్ళు టెక్నాలజీ డ్రివెన్ సొల్యూషన్స్ని కూడా తీసుకొస్తున్నారు, ఎస్పెషల్లీ ఫార్వర్డ్ థింకింగ్ అప్రోచ్, సిటిజన్స్, బిజినెస్ అందరూ బెనిఫిట్ అయ్యేలాగా మోడర్న్ సొల్యూషన్స్ అనేది తీసుకురావడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే పబ్లిక్ సెక్టార్లో కూడా చాలా చాలా ఇంప్రూవ్మెంట్స్ అనేది వాళ్ళు చేయడానికి తయారున్నారు, ఎస్పెషల్లీ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టంలో, ట్రాన్స్పోర్టేషన్ సిస్టంలో, అలాగే ఎవ్రీడే లైఫ్లో, ఎకనామిక్ గ్రోత్లో అన్నిట్లో కూడా మంచిగా ఇంప్రూవ్మెంట్ అనేది ఉంది అనమాట. అదే కాకుండా ఎస్పెషల్లీ స్టేట్ ఆఫ్ కేరళ అనేది ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ని ఇంప్రూవ్ చేయాలి అని అక్కడ డెడికేటెడ్గా వర్క్ చేయడం జరిగింది. దానివల్ల వాళ్ళకు కండ్యూసివ్ ఎన్వైర్న్మెంట్ వల్ల ఎకనామిక్ డెవలప్మెంట్ అనేది సాధ్యమైంది అనమాట. సో ఇక్కడ మీరు ఈ ప్లాన్ ఏంటి అని చూసుకున్నట్లయితే ఈ ఆర్టికల్లో చెప్పింది బిజినెస్ రిఫార్మ్స్ యాక్షన్ ప్లాన్ అనమాట. ఇది ఇండియాలో ఏ సంవత్సరంలో తీసుకొచ్చారు? 2015వ సంవత్సరంలో తీసుకొచ్చారు. అసలు రేటింగ్ ర్యాంకింగ్ ఇచ్చేది ఎవరు అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీస్ అండ్ ఇంటర్నల్ ట్రేడ్, DPIIT అనమాట. సో అది ఎందుకు తీసుకొచ్చారు అంటే ఇన్వెస్ట్మెంట్ని అట్రాక్ట్ చేయడానికి, అలాగే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ని ఇంప్రూవ్ చేయడానికి, అలాగే హెల్దీ కాంపిటీషన్, బిజినెసెస్ మధ్యలో హెల్దీ కాంపిటీషన్ని ఇంప్రూవ్ చేయడానికి తీసుకొచ్చారనమాట. సో ఇది తీసుకురావడం వల్ల ఏంటి అంటే ఇన్వెస్టర్ కాన్ఫిడెన్స్ అనేది ఇంప్రూవ్ అవుతుంది, అలాగే బిజినెస్ ఫ్రెండ్లీ క్లైమేట్ అనేది ఉంటుంది, అలాగే మనకి ఏంటి అంటే కాంపిటీషన్, ప్రతి ఒక్క స్టేట్ కూడా ఇలాంటి తీసుకురావాలి అని అనుకుంటున్నారు అనమాట. ఓకే, సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఏంటంటే క్లోజ్ టైస్ బిట్వీన్ ఏజెన్సీస్ గ్లోబలీ నీడెడ్ టు టాకిల్ న్యూ ఏజ్ క్రైమ్స్. సో ఇక్కడ కీవర్డ్ వచ్చేసి న్యూ ఏజ్ క్రైమ్. సో ఇప్పుడు ఏంటంటే కొత్త కొత్త క్రైమ్స్ అన్నీ వస్తున్నాయి, ఆ కొత్త కొత్త క్రైమ్స్ అన్నిటిని అడ్రస్ చేయాలి అంటే మనకి గ్లోబల్గా చాలా చాలా కోఆపరేషన్ అనేది ఉండాలి అంటున్నారు. సో ఇక్కడ కొత్త కొత్త క్రైమ్స్ ఏంటి అంటే ఆన్లైన్లో ఫైనాన్షియల్ ఫ్రాడ్ జరుగుతున్నాయి. సో ఇప్పుడు నీకు ఒక ఫ్రాడ్ లింక్ వస్తుంది, ఆ లింక్ క్లిక్ చేసిన వెంటనే మీ బ్యాంక్ అకౌంట్ నుంచి డబ్బులు కట్ అవ్వడం కానీ, ఓకే, సో అలా జరుగుతూనే ఉంటాయి డిఫరెంట్ పేమెంట్ యాప్స్ నుంచి ఫ్రాడ్స్. అండ్ అదే ఆన్లైన్ రాడికలైజేషన్ వల్ల, లేకపోతే ట్రాన్స్లేషన్ ఆర్గనైజ్డ్ క్రైమ్స్ అయినవ్వండి, హ్యూమన్ ట్రాఫికింగ్, ఆర్గానిక్ ట్రాఫికింగ్ జరుగుతుంది, ఇప్పుడు ఆర్గాన్స్ అమ్ముకుంటున్నారు. అండ్ అలాగే డ్రగ్ ట్రాఫికింగ్, యానిమల్ ట్రాఫికింగ్, ఇలా ఇవన్నీ ఏంటంటే న్యూ ఏజ్ క్రైమ్స్ అనమాట. సో ఇప్పుడు ఏంటంటే ఈ క్రైమ్స్ చేయడానికి మన ఇండియాలో ఉండక్కర్లేదు, వేరే కంట్రీలో ఉండి మన వెబ్సైట్ని హ్యాక్ చేయొచ్చు. సో ఇంతకుముందు రాథోడ్ సైజ్ వెబ్సైట్ కూడా హ్యాక్ చేయడం జరిగింది జపాన్ నుంచి అండ్ చైనా నుంచి.
సో అలా ఏంటి అంటే ఇలా హ్యాక్ చేసినప్పుడు ఏంటి అంటే మనకి కంపల్సరీ ఆ కంట్రీతో ప్రాపర్గా మనకి రిలేషన్స్ ఉన్నట్లయితే ఈ ఇష్యూస్ని తగ్గించడానికి వీలుగా ఉంటుంది అన్నట్టు ఈ ఆర్టికల్ చెప్పడం జరిగింది. సో ఇక్కడ మీరు చూసుకుంటున్నట్లయితే యూనియన్ హోమ్ సెక్రటరీ ఏం చెప్పారు అంటే మనకి ఇప్పుడు న్యూ ఏజ్ క్రైమ్స్ అనేది పెరుగుతూ ఉన్నాయి. ఎస్పెషలీ సైబర్ ఎనేబుల్డ్ ఫినాన్షియల్ ఫ్రాడ్స్, ఆన్లైన్ రాడికలైజేషన్, ట్రాన్స్ నేషనల్ క్రైమ్, ఆర్గనైజ్డ్ క్రైమ్స్ అలా జరుగుతున్నాయి. కాబట్టి ఎస్పెషలీ మనకి ఇంటర్నేషనల్ పోలీస్ కోఆపరేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఇక్కడ మీరు డీటెయిల్స్ చూసుకున్నట్లయితే మనకి ఇంటర్నేషనల్ డిస్పర్సల్ ఆఫ్ క్రైమ్, క్రిమినల్స్ అనేది ఎక్కువ అవుతున్నాయి. సో అందుకని ఏంటంటే మనకు ప్రాపర్గా ఇన్వెస్టిగేషన్ అనేది అవసరం, ఎస్పెషలీ అబ్రాడ్లో. ఎందుకంటే మనం ఇలాంటి ఈవెంట్స్ని ప్రివెంట్ చేయడానికి, డిటెక్ట్ చేయడానికి, ఇన్వెస్టిగేషన్ చేయడానికి, అలాగే ప్రాసిక్యూషన్ చేయడానికి చాలా యూస్ఫుల్గా ఉంటాయి. అండ్ దానికి మనకి క్లోజ్ అండ్ రియల్ టైం కోఆర్డినేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే ఎస్పెషలీ మనకి టెర్రరిజం ఉంది, టెర్రరిజం రిలేటెడ్ ఫినాన్సింగ్ ఉంది, అండ్ ట్రాన్స్ నేషనల్ ఆర్గనైజ్డ్ క్రైమ్ నెట్వర్క్స్ ఉన్నాయి, ఆన్లైన్లో రాడికలైజేషన్ అవుతుంది, హ్యూమన్ ట్రాఫికింగ్ ఉంది, ఆర్గన్ ట్రాఫికింగ్, మనీ లాండరింగ్ అండ్ వైల్డ్ లైఫ్ ఎన్వైరన్మెంట్ క్రైమ్స్ కూడా జరుగుతున్నాయి. కాబట్టి ఇవన్నీ మనం అడ్రస్ చేయాలి అంటే కంట్రీస్ మధ్యలో ప్రాపర్ ఇన్ఫర్మేషన్ షేరింగ్ ఉండాలి, ప్రాపర్ టెక్నికల్ షేరింగ్ ఆర్ టెక్నాలజికల్ షేరింగ్ కూడా ఉండాలి అన్నమాట. సో రీసెంట్గా మనకి ఇంటర్నేషనల్ పోలీస్ కోఆపరేషన్ చాలా ఇంపార్టెంట్ అని మన యూనియన్ హోమ్ మినిస్ట్రీలో చెప్పడం జరిగింది అనమాట. ఓకే, సో ఇక్కడ మీరు ఇంకొక ఆర్టికల్ చూసుకున్నట్లయితే ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ హ్యాస్ రీవాంప్డ్ పీడిఎస్. సో ఇక్కడ మనకి ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ అంటే నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ ఉంది. ఎప్పుడు వచ్చిందండి? 2013 సంవత్సరం వచ్చింది. అది ఏం చేస్తుందంటే మన కంట్రీలో ఫుడ్ సెక్యూరిటీని ఎన్షూర్ చేస్తుంది. ఎలా? మనకి రేషన్ బియ్యం వస్తాయి కదా, ఓకే, అవి ఏమంటారు అంటే పీడిఎస్, పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ అని అంటాం. సో మనకి ఈ ఫుడ్ సెక్యూరిటీలో, ఈ నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్లో ఉన్న ప్రాబ్లం ఏంటి అంటే లీకేజెస్ ఉన్నాయి. చాలా వరకు చాలా దగ్గర లీకేజెస్ అనేది ఉండడం జరిగింది. సో ఇక్కడ లీకేజెస్ ఎందుకు ఉన్నాయి అని చూసుకోవాలి. ఓకే, ఫస్ట్ వచ్చేసి లీకేజెస్ ఎందుకు ఉన్నాయి, దీని యొక్క రీజన్స్ ఏంటి, సో దీన్ని మనం ఎలా అరికట్టాలి అంటే మనం ఎలాంటి మెజర్స్ తీసుకుంటే దీన్ని కంట్రోల్ చేయడానికి ఉంటుంది, ఇవన్నీ మీరు చూసుకోవాల్సిన విషయాలు అనమాట. ఇది మీ హోంవర్క్. ఓకే, సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మనకి నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ ఉంది కదా, ఇది ఎందుకు తీసుకొచ్చారు అంటే ఫుడ్ సెక్యూరిటీని ఇంప్రూవ్ చేయడానికి. దానికోసం మన దగ్గర పీడిఎస్ సిస్టమ్ అనేది తీసుకురావడం జరిగింది, పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్. కానీ ఇప్పుడున్న ప్రాబ్లం ఏంటి అంటే చాలా లీకేజెస్ ఉన్నాయి అంటున్నారు. ఎస్పెషల్లీ ఈ ఆర్టికల్ ఏం చెప్తుంది అంటే లీకేజెస్ ఉన్నప్పటికీ కూడా మనం ఈ లీకేజెస్ అనేది తగ్గించడానికి చాలా చాలా ట్రై చేసాము. ఇప్పుడు మన దగ్గర 22% లీకేజెస్ మాత్రమే ఉన్నాయి. ఇది ఒక హై సక్సెస్ అని చెప్తున్నారు అనమాట. సో ఒక్కసారి మీరు డీటెయిల్స్ చూసినట్లయితే మనం ఏవైతే రీఫార్మ్స్ తీసుకురావడం జరిగిందో అవి చాలా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తున్నాయి. ఎందుకంటే ఇంతకుముందు 41% వరకు లీకేజెస్ ఉన్నాయి, కానీ ఇప్పుడు అది 22% వరకు తగ్గించడం జరిగింది. కాబట్టి మన దగ్గర ఎఫిషియెంట్ ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ ఉంది, అలాగే మనం ఫుడ్ సెక్యూరిటీని మనం మోర్ యాక్సెబుల్ చేయడానికి యూస్ఫుల్గా ఉంది అని చెప్పడం జరిగింది. అదే కాకుండా స్టేట్ వైజ్ చూసుకున్నట్లయితే ఎస్పెషల్ ఛత్తీస్గఢ్లో అండ్ ఒడిశాలో వాళ్ళు తీసుకున్న స్టెప్స్కి డ్రమాటిక్గా చాలా చాలా చేంజ్ అనేది మనకు కనిపిస్తూ ఉంది అనమాట. అండ్ అదే కాకుండా 70% ఆఫ్ హౌస్ హోల్డ్స్కి అనేది ఇక్కడ పీడిఎస్లో యాక్సెస్ అనేది ఉండడం జరిగింది. ఎస్పెషలీ వాళ్ళ యొక్క పాజిటివ్ ఇంపాక్ట్ కూడా రీఫార్మ్స్ మీద అయితే ఉండడం జరిగింది. అండ్ అదే కాకుండా మన దగ్గర ఏవైతే గ్యాప్స్ ఉన్నాయో ఆ గ్యాప్స్ని తగ్గించడానికి కూడా ఈ స్కీమ్ అనేది చాలా చాలా యూస్ఫుల్గా ఉంది అంటున్నారు. అండ్ అదే కాకుండా మనం ఈ పీడిఎస్ సిస్టంలో డిజిటలైజేషన్ చేస్తున్నాము. అంటే ఒక వెహికల్ ఈ ఫుడ్తో నిండినప్పుడు ఎలా వెళ్తుంది, ఎక్కడెక్కడ ఆగుతుంది, ఎక్కడెక్కడ లోడింగ్ అన్లోడింగ్ అవుతుంది, అండ్ ఈవెన్ రేషన్ షాప్కి ఈ సరుకులు వచ్చిన తర్వాత అసలు డైరెక్ట్గా ఎవరైతే బెనిఫిషరీస్ ఉన్నారో వాళ్ళకి మెసేజ్ వెళ్ళడము, వాళ్ళు ఆ టైంకి వెళ్ళి వాళ్ళ సరుకులు కొనుక్కోవడము, కొనుక్కున్న తర్వాత వాళ్ళు థంబ్ ఇంప్రెషన్ ఇవ్వడం, ఇలాంటివన్నీ చేయడం జరిగిందనమాట. ఓకే, సో కాకపోతే ఇప్పుడు ప్రాబ్లం ఏంటి అంటే మన దగ్గర సెన్సస్ రాలేదు, సెన్సస్ డేటా చేయలేదు. దానివల్ల చాలామంది ఎలిజిబుల్ అయినప్పటికీ కూడా వాళ్ళకి ఈ బెనిఫిట్స్ అనేది రావట్లేదు. ఇది ఒక ప్రాబ్లం అని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే ఆఫ్రికా కెన్ మేక్ ఇండియాస్ క్రిటికల్ మినరల్ మిషన్ షైన్. సో ఇక్కడ మీరు ఫోకస్ చేయాల్సింది క్రిటికల్ మినరల్ మిషన్ అనమాట.
అసలు క్రిటికల్ మినరల్స్ అంటే ఏంటి, వాటికి ఎగ్జాంపుల్స్, అసలు ఈ మిషన్ అంటే ఏంటి, ఎందుకు మనం తీసుకురావాలి, అసలు క్రిటికల్ మినరల్స్ ఎందుకు ఇంపార్టెంట్, సో ఇండియాకున్న ఛాలెంజెస్ ఏంటి, అవన్నీ తెలుసుకుంటే సరిపోతుంది. సో ఇక్కడ ఈ ఆర్టికల్ వచ్చేసి ఏంటంటే క్రిటికల్ మినరల్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట ఎకనామిక్ డెవలప్మెంట్కి, అలాగే నేషనల్ సెక్యూరిటీకి. ఎస్పెషలీ అవి ఫోకస్ చేసే డిఫెన్స్ మీద ఫోకస్ చేస్తాయి, ఏరోస్పేస్లో, న్యూక్లియర్లో, స్పేస్లో డిఫరెంట్ అప్లికేషన్స్ అనేది ఉండడం జరుగుతుంది అనమాట. సో ఏంటి అంటే మనకు వచ్చిన ప్రాబ్లమ్ సప్లై చైన్ అనేది ప్రాపర్గా ఉండదు, సో అవైలబిలిటీ కూడా చాలా తక్కువగా ఉంటుంది. అయినప్పటికీ కూడా వేరే కంట్రీస్ అనేవి ముందుకు రావన్నమాట అవి ప్రొవైడ్ చేయడానికి. సో ఈ బాక్స్లో మీరు ఎగ్జాంపుల్స్ చూసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ టైటానియం, టంగ్స్టన్, వాండేనియం, జిర్కోనియం, సెలీనియం, కాడ్మియం, టెలూరియం, టాంటేనియం, స్ట్రాన్షియం, నికెల్, నెకోవియం, మాలిబ్డినం, లిథియం, పొటాషియం, రెనియం, సిలికాన్, ఇండియం, గ్రాఫైట్, జర్మేనియం, గ్యాలియం, కాపర్, కోబాల్ట్, ఇవన్నీ క్రిటికల్ మినరల్స్ అనమాట. చాలా చాలా ఇంపార్టెంట్ ఏ కంట్రీకైనా డెవలప్మెంట్ వైపు చూస్తున్నట్లయితే. సో అసలు ఈ క్రిటికల్ మినరల్స్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఇండియాస్ ఎకనామిక్ డెవలప్మెంట్కి ఒక పుష్ అనేది ఇస్తాయన్నమాట. ఎస్పెషల్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్లో, ట్రాన్స్పోర్ట్లో, డిఫెన్స్లో, అండ్ అదే కాకుండా జాబ్ క్రియేషన్లో కూడా చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఇన్కమ్ జనరేషన్లో, ఇన్నోవేషన్లో, అలాగే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లో మనం నెట్ జీరో వైపు వెళ్తున్నాము అంటే నాన్ రెన్యూవబుల్ నుంచి రెన్యూవబుల్ వైపు, సో అప్పుడు కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. అదే కాకుండా ఏంటంటే మనకు వాల్యూ చైన్ ఎస్టాబ్లిష్మెంట్లో కూడా క్రిటికల్ మినరల్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అలాగే నేషనల్ సెక్యూరిటీ, సో నేషనల్ సెక్యూరిటీలో మనకు డిఫెన్స్ ఎక్విప్మెంట్స్ కావాలి, ఆ డిఫెన్స్ ఎక్విప్మెంట్స్ తయారు చేయాలి అంటే కంపల్సరీ మనకి క్రిటికల్ మినరల్స్ కావాలి. అదే కాకుండా మనం డైరెక్ట్గా క్రిటికల్ మినరల్స్ ఇంపోర్ట్ చేసుకొని మనం దాని మీద ఫర్దర్గా వాల్యూ ఎడిషన్ చేసుకున్నట్లయితే మన కంట్రీలో ఇంపోర్ట్ బిల్ కూడా తగ్గుతుంది అనమాట. సో ఇవి అడ్వాంటేజెస్. అవి కాకుండా కొన్ని ఆర్టికల్స్ ఉన్నాయి, ఈ ఆర్టికల్స్ మనం నిన్న క్లాస్లో ఆల్రెడీ చెప్పేసుకున్నాము. ఇది ఏంటంటే నిన్న రీసెంట్గా ILO అనేది వరల్డ్ ఎంప్లాయ్మెంట్ సోషల్ అవుట్లుక్ స్టడీ రిపోర్ట్ తీసుకొచ్చింది కదా. ఆ రిపోర్ట్లో ఏం చెప్పింది అంటే AI యూజ్ చేయడం వల్ల జాబ్స్ అనేవి తగ్గిపోతాయి, ఎస్పెషల్లీ శాలరీ కూడా తగ్గిపోతుందని చెప్పింది. కాబట్టి సో జస్ట్ మీరు ఒక్కసారి ఈ రిపోర్ట్ చూసుకుంటే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం యాంటీ నక్సలైట్ ఆపరేషన్ చూసాము రీసెంట్గా. అండ్ ఈరోజు న్యూస్లో కూడా ఇంకొక యాంటీ నక్సలైట్ ఆపరేషన్ తెలంగాణలో జరిగింది, అక్కడ చాలామంది కూడా చనిపోవడం జరిగిందని చూసాము. సో అసలు నక్సలైట్స్ ఎందుకు వస్తున్నారు, రీజన్స్ ఏంటి, అసలు వాళ్ళ యొక్క ఐడియాలజీ ఏంటి, సో దానివల్ల ఇంపాక్ట్ ఏముంటుంది, మన గవర్నమెంట్ తీసుకున్న మెజర్స్ ఏంటి. అండ్ అదే కాకుండా ఇక్కడ చూసుకున్నట్లయితే ఫిజికల్ బ్యాలెన్స్ మీద ఆల్రెడీ ఒక ఆర్టికల్ అయితే ఉంది. సో ఆల్రెడీ నేను టాపిక్ని ఎర్లియర్గా చెప్పాను. సో ఇది ఈ టాపిక్ అయితే చాలా ఇంపార్టెంట్, లాస్ అండ్ డ్యామేజ్ ఫండ్ అంటే ఏంటి అని. సో రీసెంట్గా కేరళలో వైనాడ్ ల్యాండ్ స్లైడ్స్ అయితే జరగడం జరిగింది కదా. సో ఇక్కడ ఏంటంటే లాస్ అండ్ డ్యామేజ్ ఫండ్ నుంచి అసలు ఈ యొక్క కేరళకి ఫండ్స్ అనేది వస్తుందా రాదా అని చెప్పి మనకి ఆర్టికల్ అనేది ఇచ్చారు. కాబట్టి అసలు లాస్ అండ్ డ్యామేజ్ ఫండ్ అనేది 2022 COP27లో తీసుకురావడం జరిగింది. అది ఏంటి అంటే ఎస్పెషల్లీ క్లైమేట్ చేంజ్ వల్ల ఎకనామికల్గా నాన్ ఎకనామికల్గా ఏదైనా లాస్ ఉన్నట్లయితే ఆ ఫండ్ నుంచి వాళ్ళకి ఇవ్వాలన్నట్టయితే చెప్పడం జరిగింది. జస్ట్ అది నేర్చుకుంటే సరిపోతుంది. అండ్ ఇంకొక ఆర్టికల్ వచ్చేసి చైనా ఆఫ్రికాలో మధ్యలో సమ్మిట్. ఈ సమ్మిట్లో ఏం జరిగింది అంటే చైనా ఆఫ్రికాకి చాలా చాలా హెల్ప్ చేయాలి అనుకుంటుంది. అబౌట్ $50 బిలియన్ ఫండ్స్ అనేది ఇవ్వబోతుంది, అది జాబ్ క్రియేషన్కి యూజ్ అవుతుంది అని చెప్తున్నారు. బట్ దానివల్ల ఇండియా మీద ఎలాంటి ఇంపాక్ట్ ఉండబోతుందో అది చూసుకుంటే సరిపోతుంది. సో ఇవ్వండి ఈరోజు ఇంపార్టెంట్ ఆర్టికల్స్. మేబీ రేపు వినాయక చవితి కాబట్టి రేపు నేను పోస్ట్ అయితే చేయను. అండ్ ఈవెన్ మనకి సండే రోజు అయితే న్యూస్ పేపర్ రాదు కాబట్టి మళ్ళీ మనం మండే రోజే కలుసుకుంటాం. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి. అందరికీ గణపతి శుభాకాంక్షలు అండి ముందుగానే. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.